అర్థం చేసుకో మగరాయ. స్వాగతం నేను మీ సాయి కిరణ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ కొత్త కాన్సెప్ట్ తో వచ్చారా? కొంచెం టైర్డ్ అయిపోయి ఉన్నా, పర్లేదు ట్రై చేద్దాం. అంటే రీసెంట్ గా ఒక సాంగ్ వైరల్ అయింది. సామాన్లు బాగున్నాయా అంటే అని దానిపైన కొంతమంది అబ్జెక్షన్ కి గురైతున్నారు అండ్ నేను దాన్ని ఎంకరేజ్ చేయను. ఫస్ట్ పాయింట్, ఇప్పుడు సామాన్లు బాగున్నాయా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సామాన్లు అంటే ఏంది? సామాన్లు అనే వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు ఇది ఎక్కడ పుట్టింది, దీన్ని ఎవరు డిస్కవరీ చేశారు, ఏ ఆలోచన నుంచి పుట్టింది, అసలు ఆ ఆలోచన ఎందుకు వచ్చింది అన్న ఉద్దేశపూర్వకంతో ఒక ఎడ్యుకేషనల్ పర్పస్గా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ నాతో ఎంతమంది అగ్రీ చేస్తారు అనేది కూడా మీరు నాకు కమెంట్ లో చెప్పండి. అర్థం ఏంటంటే చాలా మంది క్రియేటర్స్ సామాన్లు బాగున్నాయా అంటే అని చెప్పేసి అంటుంటే ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ వాట్స్ రియల్లీ హ్యాపెండ్ అని చెప్పేసి. బీజిఎం ముఖ్యం బిగిలో పద్యం అనుకుంటున్నారా లేకపోతే అది మన మంత్రం అనుకుంటున్నారా? స్టార్ట్ బీయింగ్ యూజింగ్ దట్ అబ్యూజింగ్ వర్డ్. క్రియేటర్స్ కూడా దాన్ని ఒక కామెడీ వేలో క్రియేట్ చేస్తున్నారు. ఒక ఆడపిల్ల బాడీ అనేది అంత దారుణమా? ఆడోళ్ళని ఆల్రెడీ ఆట బొమ్మల్లా ట్రీట్ చేస్తారు. నేను ఎర్రిపుకుని అంటే అంటారు కదా మిమ్మల్ని ఆట బొమ్మలమా అని చెప్పేసి. సామాన్యకి ఆట బొమ్మకి పెద్ద తేడా లేదు, దీనికి జీవం లేదు, దానికి జీవం లేదు. మగువా బాడీని కంప్లీట్ గా సామాన్లు అనే వర్డ్ కి యూజ్ చేస్తున్నారు. క్రియేటర్స్ ఏంటి ఒక ఆడోళ్ళు అయ్యండి, ఆడోళ్ళ గురించి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు. సామాన్లు అనే వర్డ్కి యూజ్ చేస్తున్నారు అంటుంది కదా. సో సామాన్లు అంటే ఒక ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేసే విధంగా ఉంది. సో ఇప్పుడు మనం కొన్ని అవే సామాన్లని ఆబ్జెక్టిఫై చేస్తూ కొన్ని సాంగ్స్ ఉన్నాయి, వీటిని విందాం. సో తబలా, గరం మసాలా, ఇది కూడా ఆబ్జెక్టిఫై చేసినట్టు లేదా? ఇంకా ఇటువంటి చాలా ఉంటాయి. దేవరా సాంగ్, వాస్తుగా ఆస్తిగా అల్లేసుకో కొసరి అంటే అది ఆస్త 100 కోట్లు అంట. అవి 1 కోటి ఉంటేనే 100 మంది దొరుకుతారు. నీకు పంచదార పూరీలు లేవా? ఇట్లా చాలా రకాలుగా ఆబ్జెక్టిఫై అవుతుంది ఉమెన్. మోసంబి అంట. నీకు మిరపకాయ బజ్జీలు లేవా? వేడి బొబ్బట్లు, నిమ్మకాయలు. సో ఇట్లాంటి ఐటమ్ సాంగ్లు అనేవి చాలా ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేసే విధంగానే ఉంటాయి. అండ్ ఉమెన్ ఆబ్జెక్టిఫై చేసుకొని చాలామంది ఉమెన్సే ఆ సాంగ్స్ పైన వీడియోలు చేస్తారు. ఈవెన్ పెద్ద యాక్టర్లు, పెద్ద సినిమా హీరోయిన్లు కోట్ల డబ్బులు తీసుకొని దాంట్లో యాక్టింగ్ కూడా చేస్తారు. ఆ ఐటమ్ సాంగ్ల మీద డ్యాన్సులు కూడా చేస్తారు. టాప్ 10లో ఉన్న ఒక యాక్టర్ నుంచి ఒక లోలో ఉన్న 10K ఫాలోవర్స్ ఉన్న ఒక ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అమ్మాయి కూడా తనని తాను ఆబ్జెక్టిఫై చేసుకునే విధంగానే డ్యాన్సులు వేస్తుంది. మరి దానికి మీరు ఏం సమాధానం చెప్తారు? ఎర్రి పూలంతా ఒక చదువురాని దద్దమ్మ, ఒక ఇల్లిటరేట్, ఒక పనికిమాలినోడు ఏదో ఒకటి స్టార్ట్ చేస్తాడు. సామాన్లు బాగుండడం ఏంటి? ఇట్స్ క్లియర్లీ ఆబ్జెక్టిఫైయింగ్ ఉమెన్ ఇన్సల్ట్ చేసి పాడుతున్న సాంగ్ అది. యాక్చువల్గా చెప్పాలంటే చదువు వచ్చినోడు ప్రతివాడు ఏదో ఒక విధంగా ఎలాంటి ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేస్తాడు. నేను మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా, అరే వాడు ఊరికే ఆబ్జెక్టిఫై చెయ్యర్రా. ఇప్పుడు మనం ఆ ఆలోచన ఎక్కడ పుట్టింది అనేది నేను డిస్క్రైబ్ చేస్తా. దానికి ఎంతమంది మీరు అగ్రీ చేస్తారో నాకు కమెంట్లో చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక ఉమెన్ని ఆబ్జెక్టిఫై చేసే ఆలోచన ఎక్కడ పుడుతుంది అంటే ఆ అమ్మాయి తనని తాను ఎక్కువ ఆబ్జెక్టిఫైలా ఎక్స్పోజ్ చేసుకున్నప్పుడు. అంటే చూపెట్టుకోలేని అవయవాలను చూపెట్టుకునే విధంగా ఒక డ్రెస్ వేసుకుంటే ఓకే పర్లేదు, వేసుకుంది తన ఇష్టం. కానీ ఆ డ్రెస్ వేసుకొని పదే తన వక్షోజాలు కావచ్చు, తన బ్యాక్ కావచ్చు. సో ఈ అమ్మాయి డైరెక్ట్గా నా బ్యాక్ అదొక అసెట్. आना चाहिए मेरा, उसमें व्यूज आएंगे, उसमें व्यूज आएंगे, आई हैव टू मोनेटाइज माय एसेट. దాని మీద నాకు అది చూపిస్తే నాకు ఎక్కువ వ్యూస్ వస్తాయి. సో దాని పైన ఎక్కువ ఫోకస్ చేయని చెప్తుంది. లడ్డు మిఠాయి నీకు రమ్యముగా చేయిస్తే తనని తాను ఆబ్జెక్టిఫై చేసుకుంటుంది. అంటే తను ఆబ్జెక్టిఫై లాగా ఫీల్ కాకుండా అదొక అసెట్ లాగా తను ఫీల్ అవుతుంది. అంటే అదొక ప్రాఫిట్, నాకు అదొక వరం అనే విధంగా తను ఫీల్ అవుతుంది. వీళ్ళేమో అది వరం కాదు, వాళ్ళు నిన్ను చెడు దృష్టితో చూస్తున్నారు అని వీళ్ళు చెప్తున్నారు. నేను వీళ్ళకి అగ్రీ చేస్తా, ఆవిడకి అగ్రీ చేస్తా. శంకనాకి పోండి,
పోండి. అంటే కొంతమంది పిచ్చి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేస్తారు ఇక ఒక అమ్మాయి తన బాడీ షో చేయంగానే మంచిగా పదే పదే ఐటమ్ సాంగ్ల మీద ఎగరంగానే ఐటమ్ వచ్చి వేరే లాకేకి ఏక్యా అని కిక్కు సినిమాలో అన్నట్టు అంటాడు. అందరు ఎరుపులే గుర్తుపెట్టుకో మావా. సో నువ్వు దాన్ని ఆబ్జెక్టిఫై చేశాడు అని ఆ ఆలోచనని అనడం ఎంత కరెక్టో, ఆ ఆలోచన ఎక్కడ పుడుతుందో వాళ్ళని కూడా అనాలి, అనకపోతే తప్పు మీది అని చెప్పి నేను చెప్పడానికి వచ్చిన. లాజికే కదా అది, లాజిక్. సో మీకు అర్థమైంది అనుకుంటా ఆ ఆలోచన ఎక్కడ పుట్టింది. ఒక అమ్మాయి టూ మచ్గా వద్దన్నా సరే తన పాయలు తనకున్న బూబ్స్ కావచ్చు, తనకున్న యాజ్ కావచ్చు, చాలా చూపించేస్తే ఏ మగాడైనా తన్ని ఒక ఐటమ్ 10లో 7-6 అబ్బాయిలు తనని ఆబ్జెక్టిఫై చేసే విధంగానే ఆలోచిస్తారు. ఎందుకంటే తనని తాను ఆబ్జెక్టిఫై చేసుకునే విధంగానే తను ప్రవర్తిస్తుంది కాబట్టి. ఇట్లా చాలా సినిమాలు ఉన్నాయి, చాలా ఐటమ్ సాంగ్లు ఉన్నాయి, చాలా థింగ్స్ ఉన్నాయి. వాటిపైన అమ్మాయిలే డ్యాన్స్ చేసిన వాళ్ళు ఉన్నారు, అమ్మాయిలే దాన్ని ఎంకరేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే అందాలు ఉన్న అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికోసం ఫైట్ చేయరండి. మాకు ఆ అందాలు ఉన్నాయి, సో మేము ఆ అందాల మీదనే బతుకుతున్నాం కాబట్టి ఆ అందాల జోలికి వెళ్తే మాకు అందమే లేకుండా పోతుంది, మాకు డబ్బులే ఉన్నాయి అని చెప్పి ఆ అందాలున్న అమ్మాయిలు ఈ అందాల గురించి ఈ కాంట్రవర్సీస్లో రారు ఎక్కువ. అది వీళ్ళు ఏదో సామాన్లు అంటున్నారు కదా, అదే సామాన్ల మీద ఎందరో మంది డ్యాన్సులు చేసిండ్రు, అమ్మాయిలే చేసిండ్రు. ఇప్పుడు దానికి ఏమంటావు? సిగ్గు లేదు మీ అందరికి. అదే ఒక మగాడ, అదే ఇప్పుడు ఒక మెన్ అనుకో, అరే నీ సామాన్ మాయమవుతుంది నువ్వు డబ్బులు ఇవ్వకపోతే అనేవాడైనా అంటే అందరు నవ్వుకుంటారు. ఆడి సామాన్ని సీరియస్ తీసుకోరు, ఎందుకంటే ఆడి సామాన్కి వాల్యూ లేదు. అది వాల్యూ ఉన్న సామాన్కి నేను ఎర్రిపోకుని అంటే వాడు లైకులు కావాలంటే సామాన్లు బాగుండాలంటి అన్నాడంటే వాడు ఆ సామాన్లను చూడాలనుకుంటున్నాడు. వాడి ఇంట్లో ఆడవాళ్ళు తప్ప బయటి ఆడవాళ్ళందరినీ వాడు న్యూడ్గానే చూడాలని కోరుకుంటున్నాడు. అండ్ ఆవిడ ఎంత అయితే బట్టలిప్పుతుందో అంత లైక్లు ఇస్తున్నాడు. అర్థమైందా? కోరుకుంటున్నాడు, నువ్వు బట్టలిప్పు నేను నీకు లైక్లు కొడతా, నీ సామాన్లు చూపి నేను నీకు లైక్లు కొడతా. అట్లుంది పరిస్థితి. మళ్ళీ వాళ్ళు ఇప్పుతున్నారు, మళ్ళీ వాళ్ళు మంచిగా సామాన్ చూపిస్తున్నారు. నేను 10K నుంచి 100K అయిన అమ్మాయిలను చూసిన, ఫస్ట్ డ్రెస్ బొడ్డు కిందకి ఉంటుంది, తర్వాత మీదికి వెళ్తుంది, తర్వాత 1 మిలియన్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియా మేకింగ్ an ordinary woman can think extraordinary. అంతెందుకు, ఈవిడ ఒక మినిస్టర్ భార్య అనుకుంటా, మొన్న యోగానో సంథింగ్ ఏదో వెకేషన్కి వెళ్తే ఆవిడ మీద ఎంత రీల్స్ వచ్చినాయంటే, ఆవిడ ఎంత ఫేమస్ అయిపోయిందంటే జస్ట్ బికాజ్ ఆఫ్ హర్ బాడీ ఎక్స్పోజ్ చేసినందుకే. మొత్తం చెత్త చేసిండ్రు, చెత్త పొరగాళ్ళు. అట్లా ఉంటుంది చెప్రిగాళ్ళ ఐడియాలజీ. ఇప్పుడు వాళ్ళు ఎంతైతే తప్పో ఆ అమ్మాయిది అంతే తప్పు అని నేను అనను. బట్ ఆ అమ్మాయికి తెలుసు ఆవిడ అట్లా వెళ్ళడం వల్లనే ఈ పిచ్చి కొడుకులు అట్లా అవుతున్నారు అని. అయినా కూడా అది అట్లనే ఉంటుంది. దానికి ఇద్దరు కారణమే అంటాను నేను. టెస్టోస్టెరాన్ ఉంటుంది కదా అబ్బాయిల్లో ఉంటుంది, అది అంతే. ఆ హార్మోనే నంబర్ 1 ఎర్రిపువ్వు. అది దానికి నువ్వు ఎంతనే చెప్పదు, మారదు, వేస్ట్. అది ఈస్ట్రోజన్ అమ్మాయిల్లో ఉంటుంది, చాలా తెలివైంది, హైలో ఉన్న కంట్రోల్లో ఉంటుంది. టెస్టోస్టెరాన్ని తొందరగా ఆకట్టుకోగలదు. టెస్టోస్టెరాన్ ఎటువంటిది అంటే ఇట్లా అగ్గిపుల్లని ఇట్లా రాస్తే చాలు వెలుగుతా, చూసినావా? అంత వీక్ టెస్టోస్టెరాన్. ఇట్లా అమ్మాయి చిన్నగా ఇట్లా అంటే చాలు వాడు పడిపోతాడు. టెస్టోస్టెరాన్ ఉన్నది అంత వీక్, అంత ఎర్రిపువ్వు. బట్ నేను ఏమంటా అంటే టెస్టోస్టెరాన్ కంట్రోల్లో ఉంచుకోవాలరా, ఎంతైనా ఉండాలా, కానీ అది వాళ్ళు ఎర్రిపువ్వులు. చాలా పాపం రా, నిజం మాస్టర్, చాలా పాపం రా. అండ్ వీడియో అయితే ఇది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి రోస్టింగ్ ఎక్కించి ఎడ్యుకేట్ చేయండి.